మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటున్నాం. ఒక భాగం అయింది, రెండో భాగంలో ఉన్నాం. తరగని సంపద అంటే అబూ అల్ కాసిమ్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కాసిం చెప్పాడనమాట, మాది బస్రా నగరం కాదు, బాగ్దాదు చుట్టుపక్కల ఒక చిన్న ఊరు. మా తండ్రి రకరకాల వ్యాపారాలు చేసి తర్వాత బస్రా నగరంలో స్థిరపడ్డాడు. ఎంత సంపాదించాడో మా తాత కూడా, తాత తండ్రి ఇద్దరు కలిసి అసలు బస్రా నగరంలో సుల్తాన్లతోటి సమానంగా ఇక్కడ ఈ నగరంలో మేము వెలుగొందుతూ ఉండేవాళ్ళం. అయితే మా నాన్న ఈయన ఈజిప్టులో అక్కడ పనిచేశాడు, వ్యాపారం అక్కడ ఉండేది. అక్కడ సుల్తాన్ల భయంతో బస్రా నగరంలోనే స్థిర నివాసం ఏర్పరిచి కుటుంబాన్ని ఇక్కడే ఉంచాడు. నేను ఈ నగరంలోనే పెరిగాను, ఎంతో హాయిగా ఉండేవాళ్ళం. మా నాన్న చనిపోయేటప్పటికి నాకు ఎంతో ఆస్తి ఇచ్చాడు. నేను ఈ అతిథులకి పెట్టడము, ఆటలు ఆడేయటము, ధారపోసేయటము, వాటితోటి మొత్తం సంపద అంతా అవగొట్టేశాను. సంపదే లేదు నాకు, ఏమీ లేవు నా దగ్గర. ఏదో ఇల్లు బాకిలే ఉండేది. రోజువారీ తినడానికి తాగడానికి ఇంతమంది బానిసలు, పనివాళ్ళు, వీళ్ళందరికీ జీతాలు భత్యాలు ఇవ్వద్దు. క్రమంగా నా సంపద అంతా అడుగంటిపోయింది. నేను చాలా దీన స్థితిలో ఉండేవాడిని, చాలా దీనంగా ఉన్నాను. ఏం చేయాలో తెలియని ఒక దుస్థితిలో ఉండేవాడిని. ఒకనాడు రాజభవనం పక్క నుంచి నేను వెళ్తూ ఉంటే ఆ తెరల మాటున ఒక అమ్మాయి అందమైన మొహం కనపడింది నాకు. చాలా అందంగా ఉంది. అప్పటికి ఇంత పెద్దవాడిని కాదు, 18 ఏళ్ళు అలా ఉంటాయి నాకు, 19, 20 ఏళ్ళు కూడా లేవు. అయితే ఆ మొహం మళ్ళీ కనపడుతుందేమోనని నేను మళ్ళీ ఆ వైపు తిరిగాను. తీరా నాకు ఆ ముఖం కనపడింది. ఈ బస్రా సుల్తాన్కి ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో ఒకతని నేను చూశాను. ఓహో. అయితే ఇంకా నాకు సంపద లేకపోయినా ఏదో తినడానికి ఉంది. నేను అక్కడక్కడే తిరుగుతూ ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నం చేశాను, నా చిన్నతనంతో అనండి ఏదైనా కానీ. అయితే ఆమె ఏం చేసింది, కింద తోటలో తిరగడానికి వచ్చింది. నేను వెళ్ళి ఆమెను పలకరించాను. ఎవరికైనా తెలిస్తే కొంప మునిగిపోతుంది, నాకు నువ్వు నచ్చావు. కానీ బస్రా ఈ సుల్తాన్ భార్యలంటే సుల్తాన్ తోటి సంబంధ బాంధవ్యాలు ఉండవు, పాడుండవు. ఎవరికి వాళ్ళకి ఏవో ఒక మందిరం ఏర్పరుస్తారు, ఆ మందిరాల్లో పడుంటారు. వస్తే సుల్తాన్ ఒకసారి వస్తాడు ఎప్పుడో. సుల్తాన్ భార్య అని ముద్ర ఉంటుంది. ఇతరులు ఎవ్వరూ దాని వైపు చూడకూడదు. ఇంకా జనానాలోకి ప్రవేశపెట్టబడతారు. వాళ్ళు లోకల్ స్నేహాలు ఏమైనా చేసేస్తూ ఉంటారు. బయటపడితే ప్రాణాపాయం, పట్టుపడకుండా ఉంటే ఏదో వేషం వేస్తూ ఉంటారు. ఈ పిల్ల చాలా చిన్నది. ఇప్పటిదాకా నేను సుల్తాన్ మొహమే చూడలేదు. నేను అందగత్తనని ఉంచుకునే వాళ్ళుట ఆ కథల్లో అలా కనపడలేండి. మనకు మాత్రం ఏం తెలుసు, మనం చూసాము. మన దేశంలో జరిగే వ్యవహారం కాదు కదా, అందుచేత మనకు తెలియదు. ఈ అరేబియన్ నైట్స్ కథల్లో అలాంటివి చూపిస్తారు. ఓకే. సంవత్సరానికి ఒకసారి కూడా సుల్తాన్తో గడిపే టర్న్ రాని వాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా ఉంటుంది, ఆ కథల్లో చూపిస్తారు. మనకు తెలియదు, ఆ కథల్లో విని ఓహో కామోసుకో అనుకోవాలి మరి, అంతే. అయితే ఏమైంది, సరే ఏమందంటే నువ్వు రా మన ఇద్దరం పని చేద్దామని పిలిస్తే ఆనాటి రాత్రి ఆమె ఎలా దారి గుర్తు రాసిచ్చింది ఎట్లా రావాలో. ఆనాటి రాత్రి మేము పైకి వెళ్ళాం. మా కర్మగాలి ఆ రోజే సుల్తాన్ వచ్చే రోజు అయింది. ఆమె జీవితంలో మొదటి రోజు అదే. అబ్బా. అయితే ఇది ఎట్లా, ఒక పెద్ద నది నానుకుని సౌధం, ఆ సౌధానికి ఒక పక్కన పెద్ద తోట అట్లా ఉన్నాయి. అయితే ఏమైంది, మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. చెప్పాను నేను, నాకేం సంపద లేదు, ఏమి లేదు, ఏమీ అక్కర్లేదు, ఈ సుల్తాన్ తోట ఉండటం ఎందుకు, ఒక మగవాడికి పరిచర్య చేస్తూ వాడు చక్కగా సంపాదించి పెడుతుంటే తినాలని, సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని చెప్పింది. అమ్మాయి పేరు లబీబా అనుకుంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ కాసేపట్లోనే ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి పుచ్చుకున్నాం. ఇంతలో పెద్ద సందడి వచ్చింది. బానిసలు బోల్డంత మంది వచ్చారు. రాజు వచ్చే ముందు అట్లా వచ్చి అన్ని తలుపులు తీస్తారు. ప్రతి గది తలుపు తీయబడుతుంది. ఈ అమ్మాయి గది తీయబడింది. అమ్మో ఎవరో వస్తున్నారని నేను పారిపోయే లోపల బానిసలంటే ఏదో మామూలుగా పనిచేసేవాళ్ళు కాదు, వాళ్ళు రాజుగారి వెనకాల ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అంగరక్షకులు లాంటి వాళ్ళు. ఇద్దరు చెరో పక్కన ఒడిసి పట్టుకుని నన్ను లబీబాని కూడా నదిలోకి విసిరేసేశారు. రాజద్రోహ నేరం కింద ఆ అమ్మాయిని నదిలో పారేశారు, నన్ను కూడా పడేశారు. ఊహించని ఈ ప్రమాదానికి ఆ అమ్మాయి ఎటుకొట్టుపోయి చచ్చిపోయిందో ఏమో, దొరకలేదు. నేను మాత్రం
ఎట్లాగొట్లా ఆ నదిని దాటుకుని బయటపడ్డాను. బయటపడి దీన స్థితిలో ఉన్నాను. అయితే ఏమైందంటే వ్యాపారస్తుల బజార్లోకి వెళ్ళా. ఏం చేయాలో తెలియలే. ప్రేమికుడైపోయాడు వీడు. తన వల్ల తను పైకి వెళ్ళకుండా ఉంటే అమ్మాయి చచ్చిపోయేది కాదు. రోజు ఓసారి అమ్మాయి మొహం చూసి బతికేసేవాడు కనీసం. అయ్యో ఇంత పని చేశాను, నా వల్ల ఇలా జరిగిందని నాకు కూడా చచ్చిపోదామని ఉంది. కానీ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం అంతం చేయకూడదు. వాడు విసిరేశాడు, అమ్మాయి చచ్చిపోయింది, నేను చావలేదు కదా అంటే భగవంతుడికి నన్ను చంపడం ఇష్టం లేదనమాట. బతికుండమంటున్నాడని పరిదీన వదనంతో వ్యాపారస్తుల బజార్లో తిరుగుతున్నా. ఈ లోపల ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఎవర్రా నువ్వు ఏమిట్రా అని అడిగితే నేను ఏం చేసి ఇప్పుడు బాధగా ఉంది, నేను ఎంత పని చేశాను, నేను ఎంత దుర్మార్గుణ్ణి, నా వల్ల ఒక స్త్రీ చనిపోయింది, మా నాన్న ఇచ్చిన ఆస్తి అంతా తగలబెట్టేశాను అనగానే ఆయన చాలా ప్రేమగా నన్ను కావలించుకున్నాడు. నాకెవరూ లేరు, నువ్వు నాతో పాటు ఉండు కానరా, నీకు తండ్రిగా ఉంటాను నేను, నువ్వు నాతో ఉండని నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. మనం ఒకళ్ళ మరణాలకి కారణమవుతాం, అలాగే ఒకళ్ళ అభ్యున్నతికి కూడా అనుకోకుండా మనం కారణమవుతాం. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోకపోతే నువ్వు నా దగ్గరికి చేరేవాడివి కాదు. చూసావా అమ్మాయి నీ ఉన్నతికి కారణమైంది అని నన్ను ఒప్పించాడు. నేను ఆయనతో పాటు ఉన్నాను. 3 సంవత్సరాలు ఆయనతో పాటే ఉన్నాను. ఆయనకి ఎంతో సంపద ఉంది. ఆయన వ్యాపారం ఏర్పరచడం అన్నీ నేర్పించాడు. ఆయనకి చావు మరణకాలం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నాయన ఈ సంపద మనకి తరగని సంపద ఉంది. ఈ సంపద మనకి ఎట్లా పెరుగుతుందంటే నిరంతరము దానం చేయాలి, ప్రతిరోజు అతిథి పూజ చేయాలని తన సంపద అంతటినీ నాకు అప్పచెప్పాడు. ఆయన మరణించాడు, నేను ఆయన కొడుగ్గా ఉండిపోయా. రోజు ఇలాగే దానం చేస్తా. క్రమంగా నాకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్న అనుమానం మొదలైంది. ముందు ఒక సైనికాధికారి వచ్చాడు, ఒక అధికారి, చిన్న అధికారి వచ్చాడు. ఈరోజు దానం చేసేవాడి దగ్గర డబ్బు ఎక్కడిది అనేది ముందు మనం ఎదిరించి ఏదైనా ఒక రిపోర్ట్ వెళ్ళాలంటే ముందు చిన్నవాడు కదా వచ్చి చూస్తాడు, చిన్నవాడే పెద్దవాడికి ఇస్తాడు. ఈ చిన్నవాడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మా ఇంట్లో ఒకే ఒక ఆవు ఉండేది, ఆ ఆవు కూడా తిండి లేదు, ఈ మధ్య చచ్చిపోయింది, మాకు రొట్టెలు లేవు, పాలు లేవు, ఆవు లేదు అని చెప్పాడు. సరే నీకు రొట్టెలకి ఎంత అవుతుంది, ఆవుకి ఎంత కావాలి, నీకు ఎంత ఆవుకి కొనుక్కోవడానికి ఎంత కావాలని అడిగాను. 10 వరహాలు ఉంటే చాలు అన్నాడు. ఏమిటది? లంచం అనమాట. 10 కాదు 100 ఇస్తా, నెలకి 100 వరహాలు ఇస్తాను, తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి మీ ఇంటికి పంపిస్తా, ఈ దానం ఎక్కడి నుంచి చేస్తున్నానో నువ్వు అడగద్దు అని చెప్పాడు. సరేనన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ఇంటికి ప్రతి నెల 100 వరహాలు వెళ్ళిపోతాయి, వాడి పని అయిపోతుంది. అక్కడి నుంచి ఒక కాజీ గారు వచ్చారు. నాయన ఏం పుణ్యకార్యం చేయాలి, ప్రతివాడికి తన దగ్గర ఎంత ఉంటే అందులో 10వ వంతు దానం చేయాలని చెప్పాడు. ప్రార్థనా మందిరంలో రోజు మీరు భోజనం పెడతారు. ఏం పెడతారు? రొట్టెలు, ఓ కూర, ఓ లస్సీ ఇస్తారు, మజ్జిగ ఇస్తారు, లేదా పానీయ ద్రాక్షాసమం లాంటిది ఇస్తారు. రొట్టెలు ఒక కూరయే కాదు, రొట్టెలతో పాటు 2 కూరలు, ఒక పప్పు, ఒక తినుబండారం తీపి, ఈ ద్రాక్షాసమం ఏదో ఒక షర్బత్ కాకుండా ద్రాక్షాసమం నేను ఏర్పాటు చేస్తాను. రోజు 1000 మంది తింటారు ఆ ప్రార్థనా మందిరంలో. మధ్యాహ్నం భోజనం పెట్టేస్తారు. ఏముంది, రొట్టెలు దొరుకుతాయి, ఒక కాస్త ఏదో షర్బత్ దొరుకుతుంది, అందులో ఒక కూర దొరుకుతుంది. మధ్యాహ్నం తాత్కాలిక భోజనం ఎవరికైనా దొరికేస్తుంది. అలా కాదు, అద్భుతమైన భోజనం పెడతా, ఇంకా మీరేం మాట్లాడకండి అని చెప్పాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. రోజు ప్రార్థనా మందిరాలకి భోజనం మన ఇంటి దగ్గర నుంచే వెళ్తుంది. అయిందా? అక్కడి నుంచి ఒక పెద్ద అధికారి వచ్చాడు, పైవాడు. ఈ నగరంలో ఇంతంత దానాలు చేసేవాడు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని సుల్తానికి చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదు. నా దగ్గరికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో, నేను ఏం వ్యాపారం చేస్తానో మీకు లెక్కలక్కర్లా, మీకు ఏ లెక్క కావాలో అడగండి అని చెప్పాను. అతను నెలకి 1000 వరహాలు కావాలన్నాడు. నేను మిగిలిన వాళ్ళకి పంచాలన్నాడు, మాట్లాడకుండా ఉండడానికి. ఇలా లంచాలు ఇచ్చేస్తున్నా, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, డబ్బులు వెళ్ళిపోతాయి. అది కూడా దానం కిందే నేను భావిస్తున్నాను, లంచాన్ని కూడా నేను దానంగానే భావిస్తున్నాను. నేను నిరంతరం నాకు రోజు ఒక అతిథిని ఖచ్చితంగా నేను తెచ్చుకుంటా. వాకిట్లోకి వచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకొస్తా, వాళ్ళకి ఏది నచ్చితే అది ఇచ్చేస్తా. మరి ఇట్లా నీ దగ్గర సంపద తరిగిపోలేదా? ఎట్లా ఉంది నీకు ఆ సంపద? ఎక్కడిది? ఎవరిచ్చారు అంటే అతనే ఇచ్చాడని చెప్పాడు కదా. ఎక్కడుంది ఆ సంపద అంతా? ఎక్కడ దాచావంటే ఏమన్నాడు? నేను ఎవరికి చెప్పలేదండి అన్నాడు. కాదు, నేను అడుగుతున్నా, నేను అది తెలుసుకోవాలనుకుంటున్నా అనేసరికల్లా అతిథి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే చెప్పాల్సింది, అది నియమం. ఓహో, అది నియమం, మేము పెట్టుకున్న నియమం. మా తండ్రి నాకు చెప్పాడు అట్లా.
నీ అతిథి ఏది అడిగితే అది ఇచ్చేయాలి, నువ్వు ఏదైనా ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పాలి. అందుకే ఈ కథ అంతా చెప్పా. సరే రండి, నేను మీకు చూపిస్తా. కాకపోతే ఏంటంటే మీ కళ్ళకు గంతలు కడతాను. నా దగ్గర ఎంత సంపద ఉందో చూదురు కానీ మీరు. కళ్ళకు గంతలు కడతా, నా చేతిలో కత్తి ఉంటుంది. మీరు ఏదైనా ఇతరత్ర నా సంపదని ఏదైనా ఇబ్బంది పెడితే కనుక మిమ్మల్ని ఖండించేందుకు నాకు అధికారం ఇవ్వాలి మీరు అన్నాడు. ఖలీఫా ఒప్పుకున్నాడు. అదంతా కంటితో చూడాలని ఉంది ఆయనకి, వీడి దగ్గర ఎంత ఉంది అని. సరే ఈ యువకుడు ఏం చేశాడు, కాసిము ఖలీఫా కంటికి గంతలు కట్టేశాడు. అక్కడి నుంచి ఒక సొరంగంలోకి తీసుకెళ్ళాడు. ముందు అక్కడి నుంచి ఎన్ని మలుపులు నడిచారో, ఎంత లోపలికి 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 తిరిగాక కట్లోడ తీశాడు. చూస్తే అది మహాపెద్ద సౌధం. దాని నిండా వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు. ఇతను చూశాడే చెట్టు, ఈ నెమలి గుండ్రంగా తిరుగుతూ సుగంధాలు వేసలేదు, 100 ఉన్నాయి అవి అక్కడ. ఆ కెంపు పచ్చల పానపాత్రలు లక్షల్లో కనపడుతున్నాయి, డబ్బాల నిండా అవే. తీసిన కొద్దీ రీప్లేస్ అయిపోతాయి. ఓహో, తీసిన కొద్దీ వస్తాయి. అపురూపమైన వస్తువులు ఒక గదుల నిండా ఉన్నాయి. ఇక అంతా ధనమే. ఆశ్చర్యపోయాడు తను. ఇంత ఉండి వాడు సింపుల్గా చాలా దీనంగా మీకు నేను సహాయం చేశానా, మీరు ఇదిగా ఉన్నారా, మీరు ఆనందించారా అంటాడు. అక్కడి నుంచి చాలా అద్భుతంగా చేశానంటే అల్లా ఇచ్చింది అల్లాకే ఇస్తున్నానంటాడు. వినయశీలిగా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. మొత్తం అంతా తిరిగి చూసి, నీ దగ్గర ఉన్న సంపద భూప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, ఖలీఫా దగ్గర ఉండే అవకాశం లేదు. ఖలీఫాకి తెలుసు తన దగ్గర ఏముందో. కళ్ళ గంతలు కట్టే పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి సత్రానికి వెళ్ళిపోయాడు. తనకిచ్చిన 3 యాక్సెప్ట్ చేశాడు. అవి తన బాగ్దాద్ నగరానికి తీసుకెళ్ళాడు. భార్యకి చూపించాడు. ఆ అందంగా పాటలు పాడే అమ్మాయిని కూడా వాళ్ళ ఆస్థానంలో ఉంచుకున్నారు, జనానాలో ఉంచుకున్నారు. అమ్మాయి పాటలు పాడుతుండేది, ఆ పాటలు పాడే పిల్ల. అక్కడి నుంచి చెప్పాడు రాణికి, వాడి దగ్గరున్న సంపద చిన్నది కాదమ్మా, మనం 10 సార్లు హెచ్చవేసినా వాడి దగ్గరున్న గదుల్లో ఓ గదికి కూడా రాం మనం. అబ్బా, అంతుంది వాడి దగ్గర. కానీ వాడు చాలా వినయశీలి. మీరు సంతోషించారని దిగులుగా అడుగుతాడు. మీకు ఆనందం కలిగించానా, నేను మీకు సరిపడా సేవ చేశానా అంటాడు. అలాంటి వాడికి ఏదైనా చేయాలనుకున్నాడు. ముందు అతన్ని జాఫర్ని అరెస్ట్ చేయించాడు కదా, జాఫర్ని వదిలేసి జాఫర్కి క్షమాపణ చెప్పుకున్నాడు. నువ్వు చెప్పింది నిజం, అబూ అల్ కాసిం లాంటి దాతని నేను ఎక్కడా చూడలే, వాడి దగ్గర ఉన్న సంపద ఎవరి దగ్గర లేదు భూమి మీద అని చెప్పి వీటిని మనం గౌరవించాలి. ఎలా చేద్దాం అంటే, అప్పుడు ఆ బస్రా నగరం ఈయన పాలనలో ఉన్నదే, ఖలీఫా పాలనలో. అక్కడ ఏదో ఒక సుల్తాన్ ఉన్నాడు, నగర పాలకుడుగా చేద్దాం వీడిని అని భావించి, సరే అక్కడ పాలకుడు అని కాగితం రాసి పంపించద్దు, వాడిని మన ఇంటికి పిలుద్దాం, ఖలీఫా దగ్గరికి పిలుద్దాం, మన రాజ్యాన్ని పిలిచి బాగ్దాద్ నగరాన్ని పిలిచి చేద్దాం అనుకున్నాడు. సరే అంటే అభిషేకం చేయాలి, రాజ్యాభిషేకం లాంటిది. అతనికి ఆ పదవి ఇవ్వాలన్నమాట. కట్టబెట్టడానికి వచ్చిన క్రియ ఉంటుంది కదా. సరే ఉత్తరం రాశారు. ఖలీఫా నుంచి పిలుపు వచ్చింది. అబూ అల్ కాసిం ఏం చేశాడు, తన జనాలతోటి పాటు వచ్చాడు. వస్తే రాజుగారు చాలా సంతోషించి, అప్పుడు అతను గుర్తుపట్టాడు తన దగ్గరికి వచ్చిన వ్యాపారస్తులే ఖలీఫా అని. ఇద్దరు కావలించుకున్నారు. ఈయన తనే స్వయంగా స్నానశాలకు తీసుకెళ్ళి దగ్గరుండి స్నానం చేయించి మంచి పట్టు పుట్టాలు కట్టబెట్టించి అక్కడి నుంచి ఓ చోట కూర్చోబెట్టి చప్పట్లు కొట్టాడు. ఎవరక్కడ, మంచి ద్రాక్షాసవం తీసుకురండి అంటే ద్రాక్షాసవం తీసుకొచ్చింది ఒక బానిస. అందంగా ఉంది అమ్మాయి. అమ్మాయిని చూడగానే కెవ్వుమని కేకబెట్టి పడిపోయాడు. వీడు పడిపోయేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఖలీఫా ఏమిటి, ఎందుకు పడిపోయాడని అతని మొహం మీద పన్నీర్ జరి లేపితే లబీబా అని ఏడ్చాడు. ఆ బానిసే లబీబా. ఓహో, ఇదొక విచిత్రం అనమాట. నదిలో పడిపోయిన ఆ లబీబా ఒక బెస్తవాడికి దొరికింది. అతను బతికిచ్చాడు. బతికిచ్చి ఈ అమ్మాయిని రాజస్థానానికి బానిసగా అమ్మేశాడు. అప్పట్లో పద్ధతులు అవి. స్త్రీలను బానిసలుగా అమ్మేసేవాళ్ళు, పురుషులు కూడా అమ్మేసేవాళ్ళు. వాళ్ళకి దొరికితే అమ్మేయడమే, కట్టేసి అమ్మేస్తారు అంతే. ఇంకా తప్పించుకోలేకపోతే ఇక అక్కడ పడి పని చేసుకుంటూ అంతే. పారిపోయేవాడు పారిపోతూ ఉంటాడు. అయితే ఆ లబీబాని చూడంగానే రాజుగారు అన్నాడు, సరే ఈ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉంది, సుల్తానికి భారీగా ఉండవలసింది చచ్చిపోయి మళ్ళీ ఇక్కడ బతికి ఇక్కడ ఇలా వచ్చిందని వెంటనే ఆ అమ్మాయి బానిస పదవి నుంచి ఇచ్చేసి ఆ అమ్మాయిని ఇచ్చి కాసింకి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని బస్రా నగర పాలకుడుగా నియమించి సంతోషంగా మళ్ళీ సాగనంపారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయండి.